హాయ్ హలో అందరికీ ఈరోజు బటర్ స్కాచ్ కేక్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వీడియోస్ 8888. ముందుగా మనం కేక్ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని 1 స్పూన్ మైదాని అనేది వేసుకొని కేక్ మొత్తం డస్ట్ చేసుకుందాము. ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కేక్ మొత్తం బేక్ అయిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 3 ఎగ్స్ని ఇప్పుడు బీటర్తో స్లోగా బీట్ చేసుకుందాము. ఫస్ట్ 1 నుంచి అలాగా కొంచెం కొంచెంగా స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ విధంగా బీట్ చేసుకోవాలి. మనం ఒకేసారి షుగర్ పౌడర్ అనేది వేసేయకూడదు, కొంచెం కొంచెంగానే వేసుకుంటూ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి 3 టైమ్స్ షుగర్ పౌడర్ని ఆగాగి వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం క్రీమీగా వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. కప్పు చూసారు కదా, అదే కప్పుతో మనం మైదా కూడా కొలిచి తీసుకోవాలి. పంచదారని పౌడర్ చేసుకొని తీసుకోవాలి. మొత్తంగా ఇలా కలిపి బీట్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా మనం ముందుగానే గిన్నెని చూసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయ్యేలోపు గిన్నె అనేది హీట్ ఎక్కుతుంది. సెగని పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు 1 కప్పుతోని మైదా అయితే తీసుకున్నాను. ఏ కప్తో షుగర్ తీసుకుంటే ఆ కప్తో మైదా అనేది తీసుకోవాలి. ఇప్పుడు 1 అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను. నేను చెప్పిన ఈ కొలతల్లో మీరు కనుక చేసుకుంటే చక్కగా కేక్ అనేది బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా మనకి కేక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇటువైపు తిప్పుతూ మధ్యలోకి కట్ చేస్తూ కలపాలి. ఆ విధంగానే కలపాలి. రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా మీరు ఎటు కలిపినా సరే ఒకే వైపు కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఇప్పుడు 50 ml వరకు నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పప్పు నూనె లేదా పామ్ ఆయిల్ అసలు వాడకూడదు. ఇప్పుడు నేనైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. 1 మూత వరకు, మూత నిండా తీసి వేసుకున్నాను ఫ్లేవర్ నాకు బాగా కావాలని. మీరు వెనిలా కేక్ చేసినట్లయితే వెనిలా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. నేను బటర్ స్కాచ్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది వేసుకున్నాను. మొత్తంగా కలిసే విధంగా ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పుతో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకొని కలుపుకోండి. కొలత అనేది ఏమీ ఉండదు. నేనైతే కొంచెంగా కరెక్ట్గా చూసి తీసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. మీరు ఈ విధంగా బ్యాటర్ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా పాలను వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పాలు అనేది వేయద్దు. 1 చిన్న గ్లాస్తో పాలు అనేది సరిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు కేక్ గిన్నెలోకి బ్యాటర్ అనేది తీసేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత కింద అనేది ఖచ్చితంగా ట్యాప్ చేసుకోవాలి. మూత తీసుకొని కేక్ గిన్నె అనేది అందులో పెట్టేసుకుందాము. ఇప్పుడు పైన మూత పెట్టుకొని ఆ పైన కూడా రాయి అనేది పెట్టుకున్నాను. 35 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాను. కేక్ మధ్యలో అసలు నేను ఎక్కడా చెక్ చేయలేదు. కరెక్ట్గా 35 మినిట్స్ పూర్తిగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను నేను. ఆ విధంగా అయితే బ్రౌన్ కలర్లో కేక్ అనేది బాగా ఉడికింది. చూసారు కదా, బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. ఆ విధంగా బేక్ అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు కేక్ అనేది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం కేక్ బౌల్ నుంచి తీసుకోవాలి. చాక్తో ఆ విధంగా చుట్టూ అనుకుంటే కేక్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ప్లేట్ కింద పెట్టుకొని 2 టైమ్స్ 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా మనకి కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, నాకు కేక్ గిన్నెకి అంటుకుంది. బటర్ పేపర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బటర్ పేపర్ వేసుకుంటే కేక్ గిన్నెకి ఆ విధంగా అయితే అంటకుండా వస్తుంది. మనం కేకు సిమ్లో పెట్టి ఉడికించుకున్నందుకు చూసారు కదా, చుట్టూ కరెక్ట్గా బ్రౌన్ కలర్లో అనేది వచ్చింది. వంటని సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒకే సైజులో 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. స్లోగా థ్రెడ్తో కూడా మనం కట్ చేసుకుంటే వస్తుంది. కానీ చాక్తోనే నాకు కంఫర్ట్గా అనిపించి నేను చాక్ని తీసుకున్నాను. కొంచెం
చాక్ పొడవుగా ఉంటేనే మనకి కుదురుతుంది కొయ్యడం అనేది. చూసారు కదా, మధ్యలో చాలా చాలా సాఫ్ట్గా బేకరీ స్టైల్లోనే మనకి కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. ఈ విధంగా మీరు కనుక చేస్తే. చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. నేను విప్పింగ్ క్రీము 250 ml వరకు వచ్చేటట్టు ఒక కప్పుతోనైతే తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పంచదారని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మనకి విప్పింగ్ క్రీము బీట్ చేసేటప్పుడు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాకనే మనం షుగర్ పౌడర్ని యూజ్ చేసుకోవాలి. చుట్టూ షుగర్ పౌడర్ పడుతుంది కదా స్పాచర్తో, అలా ఆ విధంగా తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. లేదంటే మనకి ఆ సైడ్ ఉండిపోతుంది కదా, అది కూడా మనకి విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బీట్ చేసుకోవాలి. బిగ్ బాస్కెట్లో విప్పింగ్ క్రీము 220 రూపీస్ పడుతుందండి. ఫ్రెష్గా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనము 3 times కేక్ చేసుకోవచ్చు. బీటర్ పైకి ఎత్తితే కింద పడకూడదు, ఆ విధంగా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ని ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ వరకు. చూస్తున్నారు కదా, మొత్తం కలిసే విధంగా కూడా ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకుందాం ఒకసారి. మొత్తం కలుపుకున్న తర్వాత చుట్టూ ఉన్నదాన్ని మధ్యలోకి తీసుకొని, నేను ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆరెంజ్. నేను కొంచెం వాటర్లోకి తీసుకొని కలుపుకున్నాను, ఆ విధంగా నాకు వచ్చింది. మొత్తం లైట్ ఎల్లో కలర్లో వస్తుంది మనకి. బటర్ స్కాచ్ కలరు కరెక్ట్గా మనకి ఈ విధంగా చేసి కలుపుకుంటే వస్తుంది, లైట్ ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్కి టాపింగ్ చేసుకుందాము. కింద వేసుకుంటాం కదా ఆ షీటు, నాకు మొన్న మా అమ్మాయి బర్త్డే అయితే నేను దాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం ఈ విధంగా ఇంట్లో కేక్స్ తయారు చేసుకున్నప్పుడు అది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి కొనుక్కునే పని లేకుండా నేను ఈ విధంగా అయితే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా మనం విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకొని టాపింగ్ చేసుకోవాలి. ప్రతి లేయర్కి కూడా షుగర్ సిరప్ వేయాలి. నేను ఇక్కడ వీడియో క్లిప్ చూపించలేదు, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి. చూసారు కదా, ఆ విధంగా వేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ వేసుకున్నాను, ఆ విధంగానే వేసుకున్నాను అనమాట. అందుకనే ఒక లేయర్కి వేయడమే నేను మీకు చూపించాను. ఆ విధంగా మనం షుగర్ వాటర్ అనేది వేసుకుంటే మనకి బాగా జ్యూసీగా వస్తుంది కూల్ కేక్ అనేది. మనం కూల్ కేక్ ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సగం టాపింగ్ పూర్తయినాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను అరగంట సేపు. క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోతుందని చెప్పేసి మనకి అంతే పనిగా మనము టాపింగ్ అనేది పూర్తిగా చేయలేము. ఖచ్చితంగా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది, అంతసేపు బయట ఉంటుంది కదా. కాబట్టి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత మనం మళ్ళీ టాపింగ్ అనేది చేసుకోవచ్చు. మొత్తం ఈలోపు గట్టిగా అవుతుందన్నమాట క్రీమ్ అనేది. చూసారు కదా, ఆ విధంగా అయితే నీట్గా అప్లై చేసుకొని చుట్టూ మనకి ఖచ్చితంగా ఆ నైఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నైఫ్స్ మనకి బాగా యూజ్ అవుతుంది కేక్ టాపింగ్ చేసేటప్పుడు. మనకి కూల్ కేక్ అయితే ఈజీగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు అది దాంతో వైట్ కలర్ దాంతో అవ్వలేదు, నీట్గా అయితే రాలేదు. అందుకని నేను నైఫ్తో ఈ విధంగా అయితే టాపింగ్ చేసుకున్నాను. మనము సైడ్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు అంత నీట్గా మనకి ఫస్ట్లో అంత నీట్గా రాదండి. మనం అలాగా చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది మనకి. ఇప్పుడు ఖచ్చితంగా నీట్గా మనము అప్లై చేయగలుగుతాము క్రీమ్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ మనం బయట కొన్నట్టే టేస్ట్ అనేది ఉంది. మన కేక్ అనేది సాఫ్ట్గా ఉడికితే ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం కూల్ కేక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 3 లేయర్స్ అనేది మనకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేసినట్లయితే 2 లేయర్స్ మాత్రమే ట్రై చేయండి. ఫస్ట్ కేక్ 3 లేయర్స్గా కట్ చేయడం కుదరదు అనమాట. నేను మధ్యలో ఆ విధంగా అయితే సింబల్స్ లాగా వేసుకున్నాను. మీరు హ్యాపీ బర్త్డే అని రాయాలనుకుంటే కనుక సింబల్స్ని తీసేసి హ్యాపీ బర్త్డే అని చాక్లెట్ క్రీమ్తో కూడా మనం రాసుకోవచ్చు.
మా మామయ్య పిల్లలు ఇద్దరు వచ్చారు. వాళ్ళ కోసమని కేక్ తయారు చేసి పెట్టాను. ఈ రెసిపీ మీకు కూడా ఉపయోగపడుతుందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లోనే టేస్టీగా కేక్ని అయితే తయారు చేసుకొని తినొచ్చు. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.